నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ వి ఛానల్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం రథసప్తమి స్పెషల్ పాయసం మనం చేయబోతున్నాం పరమాన్నం. ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే ఇంతకుముందు మనం చేసిన పరమాన్నానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి అన్ని కొలతల ప్రకారము నేను చెప్తున్నాను. ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు ఇప్పుడు వచ్చే ఈ రథసప్తమికి సూర్య భగవానునికి నివేదించి సూర్య భగవానుని అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాను గైస్. దీనికి ముందుగా స్టవ్ని వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని పావు కప్పు పెసరపప్పు వేసుకొని 3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఆ 3 నిమిషాలకు ఎంత వేగితే అంత వేగుతాయి అంతే. 3 నిమిషాలు ఇలా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని లోతు ఎక్కువగా ఉండి మందంగా ఉండి వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని దీంట్లోకి మనము 4 కప్పుల పాలు పోసుకోవాలి. ఈ పాలు పోసుకొని ఇవన్నీ పాలు కాగి ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా వేపుకున్న పెసరపప్పు అలాగే అరగంట సేపు నానబెట్టుకున్న 1/2 కప్పు బియ్యం వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లోకి మనము ఎన్ని బియ్యం తీసుకున్నామో దానికి 3 అంతలు బెల్లం తీసుకోవాలి. మనము 1/2 కప్పు తీసుకున్నాం కదా, 1.5 కప్పుల బెల్లం తీసుకొని ఒక పావు కప్పు నీళ్లు పోసుకొని ఈ బెల్లం అంతా కరిగి కొంచెం లైట్గా చిక్కబడేంత వరకు దీన్ని ఉడకబెట్టుకోవాలి. అంటే ఈజీగా మీకు అర్థం కావాలంటే బుడగలుగా మరిగేటప్పుడు మనము ఈ స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా బుడగలుగా ఇది ఉడికేటప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఈ అన్నం ఉడికిందేమో చూద్దాము. బియ్యము పప్పు మళ్ళీ కొలతలు చెప్తున్నాను చూడండి గైస్. ఎన్ని బియ్యం తీసుకుంటామో దాంట్లో సగము పప్పు, పెసరపప్పు, దానికి 8 అంతలు పాలు, 3 అంతలు బెల్లం, బియ్యానికి సమానంగా నెయ్యి. ఇవి కొలతలు, మనకి పర్ఫెక్ట్ కొలతలు. ఇట్లా మనము నలిపితే బియ్యం గింజ నలగాలి, ఇలా అన్నం నలగాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లోకి స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ముందుగా ఉడకబెట్టుకున్న బెల్లం పాకం పోసుకోవాలి. ఈ బెల్లం నీళ్ళు పోసుకున్న తర్వాత 2 నిమిషాలు వదిలేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో దీన్ని ఉడకబెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పాయసం అనేది విరగదు గైస్. అందుకని మనము ఇలా దీన్ని ఉడకబెట్టేసుకుంటున్నాము. ఇదంతా మొత్తము దగ్గరకు అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాదు, మీడియం ఫ్లేమ్ కూడా కాదు, లో ఫ్లేమ్లోనే దీన్నంతా ఉడకబెట్టేసుకోవాలి. అంత లోపల మనము 2 నిమిషాలకు 1 లేదా 2 స్పూన్ల చొప్పున నెయ్యి వేసుకుంటూ మొత్తం పాయసాన్ని ఉడకబెట్టేసుకోవాలి. మనము బియ్యానికి సమానంగా నెయ్యి అన్నాం కదా, సగం నెయ్యి ఈ ఉడికేటప్పుడే వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఈ పాయసానికి రుచే కాదు, దీని టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా సగం నెయ్యి వేసుకొని బాగా ఉడకబెట్టేసుకోవాలి. ఇలా దీన్నంతా ఉడకబెట్టేసుకున్న తర్వాత మిగిలిన సగం నెయ్యిని మనము జీడిపప్పు వేపుకోవడానికి వాడుతున్నాం గైస్. ఇలా సగం నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి మిగిలిన సగం నెయ్యి వేసేసుకొని దీంట్లోకి ఒక పావు కప్పు జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి. మీకు కావాలంటే ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు గైస్. ఇది ఎంత రుచిగా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇంకా మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఈ రథసప్తమికి సంక్రాంతి అప్పుడు గొబ్బిళ్ళు పెట్టింటాం కదా, దానిలోనే ఎండబెట్టి బొగ్గుల పొయ్యిలో ఆ గొబ్బిళ్ళను వేసి ఆ గొబ్బిళ్ళ పైన మనము పాత్ర పెట్టేసుకొని చేసుకుంటాము. అది ఇంకా టేస్ట్గా ఉంటుంది గైస్. అలా చేస్తే నాకు అంత వీలు లేదు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. మిగిలిన అలా చేసుకునే వీలు ఉంటే అట్లా చేసుకొని ఇంకా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇలా నెయ్యి కాగిన తర్వాత ఇలా జీడిపప్పు అంతా వేసేసుకొని జీడిపప్పును ఎర్రగా అయ్యేంత వరకు వేపుకొని దింపేసుకొని మనం పాయసంలో వేసుకొని కలుపుకుంటే
మన ఎంతో రుచికరమైన రథసప్తమి స్పెషల్ పాయసము రెడీ గైస్. అలాగే ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టీ స్పూను ఇలాచీ పౌడరు, అలాగే కొంచెం అంటే కొంచెం లైట్గా పచ్చకర్పూరం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకొని కలుపుకుంటే మన పాయసం రెడీ గైస్. ఇలా చాలా కొంచెం అంటే కొంచెం వేసుకోండి, ఎక్కువ వేస్తే తగిన పచ్చకర్పూరము చేదు అయిపోతుంది, పాయసము తినలేము. కాబట్టి కొంచెం వేసామంటే వేయండి అంతే. ఇలా అంతా కలిపేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన ఎమ్మి పాయసం రెడీ గైస్. ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఈ ఒక్కసారి ఇలా చేసి చూడండి గైస్. ఇంకా ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలానే చేసుకుంటారు, అంత బాగుంటుంది ఈ పాయసం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కింద గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట అలా పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్. బాయ్.